శ్రీరామచంద్రుడు అనేక ప్రదేశాలలో శివలింగ ప్రతిష్ఠలు చేసినట్టుగా ఆయా క్షేత్రాల స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే రామనామ విశిష్టతను సాక్షాత్తు సదాశివుడే పార్వతీదేవికి వివరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. అలాంటి శ్రీరాముడితో శివయ్యతో ముడిపడిన క్షేత్రంగా ఒడిషా భువనేశ్వర్లోని రామేశ్వర ఆలయం వెలుగొందుతోంది. మహిమాన్వితమైన ఈ మనోహర సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. మైదాన ప్రాంతాలతో పాటు దట్టమైన అడవులతో ఒడిషా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. మౌర్యులు, కళింగ రాజులు ఎక్కువ కాలం పాటు పరిపాలించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక నిర్మాణాలు కనిపిస్తాయి. అలాంటి ఒడిషాకి రాజధానిగా భువనేశ్వర్ విరాజిల్లుతోంది. భువనేశ్వరుడైన సదాశివుడు ప్రధాన దైవంగా పూజించబడుతున్న కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. భువనేశ్వర్లో శైవ, వైష్ణవ శక్తి క్షేత్రాలు ఎన్నో అలరారుతున్నాయి. అయితే భువనేశ్వర్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది లింగరాజస్వామి వారి ఆలయమే. ఈ ప్రదేశం అనేక ఆలయాల సముదాయంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సముద్రంగా అనిపిస్తుంది. అలాంటి లింగరాజస్వామి వారి సన్నిధికి సమీపంలోనే రామేశ్వర ఆలయం తన వైభవాన్ని చాటుతోంది. కళింగ నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయం అనేక విశేషాలను వెదజల్లుతోంది. ప్రాచీన కాలంలో ఆలయాలను సముదాయాలుగా నిర్మించడం, ఒకే నిర్మాణ శైలిని అనుసరించడం మనం చూస్తూ ఉంటాము. అలాంటి ఆలయ సముదాయాలు మనకి అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఆ జాబితాలోనే మనకి రామేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. లింగరాజస్వామి వారి ఆలయ సముదాయంలో మిగతా ఆలయాల నిర్మాణ శైలిలోనే ఈ ఆలయ నిర్మాణం జరగడం మనకి కనిపిస్తుంది. ఎత్తైన చెట్లతో కూడిన పచ్చని వనాలు ఇక్కడ అడుగుపెట్టగానే పలకరిస్తూ ఉంటాయి, పరవశింపచేస్తూ ఉంటాయి. ప్రతి ఆలయం కూడా వనంలోనే ఆవిర్భవించిందేమో అనేటట్టుగా ఉంటాయి.
ముఖమండపం, గర్భాలయ విమాన గోపురం కలిగిన ఈ నిర్మాణం విస్మయులను చేస్తుంది. ఈ ప్రాంతంలోని ఇతర ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా శిల్పకళ ఎక్కువగా కనిపించదు. బండరాళ్లను పలకలు పలకలుగా మలిచి అమెరికాలోనే అందాన్ని తీసుకొచ్చారు. ప్రధానమైన రహదారికి పక్కనే ఉన్నప్పటికీ ముందుగా అడుగుపెట్టగానే పలకరించేది ఉల్లాసభరితమైన ఉద్యానవనమే. విశాలమైన ప్రదేశంలో తీర్చిదిద్దబడిన ఉద్యానవనంలో నడుస్తూ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. కాస్త ఎత్తైన వేదికపై జరిగిన నిర్మాణం ఇది. రామేశ్వర ఆలయానికి ఎదురుగా అందంగా తీర్చిదిద్దిన ఓ చిన్నపాటి మందిరం కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ మందిరంలో గ్రామదేవత మూర్తి ఉండేదని చెబుతారు. రామేశ్వర ఆలయానికి సమీపంలోనే విశాలమైన పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణి దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంటుంది. అయినప్పటికీ మనం ఒకప్పటి వైభవాన్ని అంచనా వేయవచ్చు. పొడవైన మెట్లు కలిగిన ఈ కోనేరు ఈ స్థితికి చేరుకోవడం మనసుకు కాస్త కష్టాన్ని కలిగిస్తుంది. ఇక స్వామివారి ఆలయానికి ఎదురుగానే ప్రాచీన కాలం నాటి బావి కూడా కనిపిస్తుంది. అప్పట్లో పూజలకు సంబంధించి ఈ బావిలోని నీటినే ఉపయోగించినట్టు చెబుతారు. ప్రధానమైన ఆలయం గర్భాలయంతో కూడుకున్న విమాన గోపురంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఏదైతే నిర్మాణ శైలిలో ఈ విమాన గోపురం కనిపిస్తుందో అవే నమూనాలతో దీనిని నిర్మించినట్టుగా మనకి అర్థమవుతుంది. అక్కడక్కడ సింహం తలతోనూ ఏనుగు తలతోనూ కూడిన యాలిస్ ఆకృతులు యుద్ధవీరులను తొక్కిపెట్టడం మనం చూడొచ్చు. ఆలయం పైనుంచి క్రింది వరకు అన్ని వైపుల నుంచి రాతిపూల మాలలను వేళ్లాడదీసిన అమెరికా కనిపిస్తుంది. గర్భాలయ విమాన గోపుర నిర్మాణం చాలా క్లిష్టమైనదిగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ స్థాయిలో శిలలను జోడించాలనేది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమే. గర్భాలయ గోడలపై మూడు వైపులా కూడా దుర్గాదేవి, వినాయకుడు, కుమారస్వామి శిల్పాలను ఏర్పాటు చేశారు. ఈ మూర్తులను అందుకు ఉపయోగించిన శిలలను చూస్తేనే ఈ ఆలయం ఎంతటి పురాతనమైనదనే విషయం అర్థమైపోతుంది. గర్భాలయంలో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి సన్నిధిలోనే దుర్గాదేవి అమ్మవారు కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే ఇక్కడి ఆదిదేవుడు రామేశ్వరుడి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. సీతాదేవితో కలిసి రాముడు పూజించిన శివలింగం ఇది. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం ఆ పాపానికి పరిహారంగా అనేక పుణ్య ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ఠ చేస్తూ వెళ్లినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది.
ఆయా క్షేత్రాల స్థల పురాణాలుగా వినిపిస్తుంది. అయితే ఈ క్షేత్ర విషయానికి వచ్చేసరికే లంకానగరం నుంచి సీతమ్మ వారిని తీసుకుని బయలుదేరిన రాముడు ఆ తల్లి కోరిక మేరకు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్టుగా చెబుతారు. సీతాదేవిని రావణుడు అపహరించి లంకానగరంలోని అశోకవనంలో బంధిస్తాడు. శ్రీరాముడు దూతగా హనుమ వచ్చి హెచ్చరించినా రావణుడు పట్టించుకోడు. దాంతో శ్రీరాముడు వానర సైన్యంతో దండెత్తి వచ్చి రావణుడిని సంహరిస్తాడు. ఆ తర్వాత సీతమ్మ వారితో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలోనే సీతమ్మవారు ఈ ప్రదేశాన్ని చూస్తుంది. ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఉందని రాముడితో చెబుతుంది. దాంతో శ్రీరాముడు ఈ ప్రదేశంలో ఆగిపోయి శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు. సీతమ్మ వారితో కలిసి పరమశివుడిని పూజిస్తాడు. రాముడిచే పూజాభిషేకాలు అందుకున్న కారణంగానే ఇక్కడి శివయ్యను రామేశ్వర స్వామి పేరుతో కొలుస్తూ ఉంటారు. శ్రీరాముడు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయాలనుకోగానే అనేక మంది మహర్షులు ఈ ప్రదేశానికి తరలివచ్చారట. ప్రతిష్ఠ సమయంలో వానర సైన్యం చేసిన శివనామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగిందని అంటారు. అదే సమయంలో రామచంద్రుడి సూచన మేరకు లక్ష్మణుడు తన పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడమే కాకుండా భరత శత్రుఘ్నుల పేరుతోనూ ఇదే ప్రాంగణంలో శివలింగాలను ప్రతిష్ఠ చేయించాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడి పరిసరాల్లో లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర పేర్లతో పరమశివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. రామేశ్వర ఆలయానికి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని లింగరాజస్వామి వారి ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. ఉత్సవాలకు సంబంధించిన ఒక ఆచారం, సాంప్రదాయం ఈ 2 ఆలయాల మధ్య గల అనుబంధాన్ని కలిపి ఉంచుతుంది. తరతరాలుగా ఇక్కడ ఈ ఆనవాయితీ కనిపిస్తుంది. లింగరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు మనకి 6వ శతాబ్దానికి ముందు నుంచి కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని సోమవంశరాజు యయాతి కేసరి నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. లింగరాజస్వామివారు ఆరంభంలో మామిడి చెట్టు కిందనే పూజాభిషేకాలు అందుకోవడం వల్ల దీనికి ఏకామ్ర క్షేత్రం అనే పేరు ఉంది. 180 అడుగుల ఎత్తైన విమాన గోపురం కలిగిన ఈ ఆలయం అలనాటి ఘన వైభవాన్ని చాటుతుంది. లింగరాజస్వామి వారి ఆలయంలో శివుడితో పాటు విష్ణు సంబంధమైన శిల్పాలు, చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. దాదాపు 108 ఆలయాల సముదాయాన్ని కలిగిన లింగరాజస్వామి వారి క్షేత్రంలో చందన యాత్ర ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అలాంటి లింగరాజస్వామి వారు ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాలలో రామేశ్వర ఆలయానికి ఊరేగింపుగా వెళ్లడం మరో విశేషం. రామేశ్వర క్షేత్రంలో అశోకాష్టమి అనే వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి గాను లింగరాజస్వామి వారు 35 అడుగుల ఎత్తైన తన రథంలో తరలివస్తారు. రథంలో బయలుదేరే ఉత్సవమూర్తిని చంద్రశేఖర స్వామిగా పిలుస్తారు. ఇదే రథంలో వాసుదేవుడు, రుక్మిణీదేవి ప్రతిమలను కూడా ఉంచుతారు. 4 రోజుల పాటు ఈ మూర్తులు రామేశ్వర ఆలయంలోనే విడిది చేస్తాయి. 5వ రోజున లింగరాజస్వామి మూలస్థానానికి తిరిగొస్తారు. ఇలా ఇక్కడి రామేశ్వర ఆలయం లింగరాజస్వామి వారి ఆలయంతో ముడిపడినదిగా కనిపిస్తుంది.
సీతారాములు దర్శించిన పుణ్యస్థలిని కనుల ముందు నిలుపుతుంది. వారి పాదాలు స్పర్శించిన నేలపై నిలిచామనే అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆచార సాంప్రదాయాలు, ఉత్సవాలు, ఊరేగింపులతో కూడిన ఈ ఆలయ సముదాయం అడుగడుగునా ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. రాముడు ప్రతిష్ఠించిన శివలింగంతో పాటు అదే సమయంలో ఆ స్వామి సూచన మేరకు లక్ష్మణుడు తన పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడమే కాకుండా భరత, శత్రుఘ్నుల పేరుతో ఈ పరిసరాల్లో శివలింగాలను ప్రతిష్ఠ చేయించాడు. ఈ ముగ్గురు సోదరులకు సంబంధించిన శివాలయాలు ఈ ఆలయానికి ఎదురుగా రహదారికి ఆవలి వైపున మనకి కనిపిస్తాయి. ఈ మూడు ఆలయాలు నిర్మితమైన ప్రదేశం కూడా ఉద్యానవనాన్ని తలపిస్తూనే ఉంటుంది. ఒకే వేదికపై వరుసగా నిలిపిన ప్రభల మాదిరిగా ఈ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. రామేశ్వర ఆలయ నిర్మాణ శైలిలోనే ఈ ఆలయాలను నిర్మించారు. కాకపోతే కాస్త ఎత్తు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖద్వారం చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాలు చాలా వరకు శిథిలమైపోయినప్పటికీ మిగిలిన నక్షీలే విస్మయలను చేస్తుంటాయి. ఈ మూడు ఆలయాల వరుసలో కాస్త ఎడంగా ఒంటరిగా అనిపించేది లక్ష్మణేశ్వర ఆలయం. విశాలమైన ప్రదేశంలో కుదురుగా నిర్మించిన ఆలయం ఇది. ఆలయ పాదభాగంలో, ముఖ మధ్య భాగంలో మాత్రమే వివిధ రకాల నగిషీలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నగిషీలు చెదిరిపోయిన కారణంగా మిగతా రాళ్లన్నీ కూడా చాలా సాదాగా కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయంలో విశాలమైన పానవట్టంపై లక్ష్మణేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళితే భరతేశ్వర ఆలయం పలకరిస్తుంది. ఈ ఆలయ ముఖద్వారం కూడా చాలా చిన్నదే. ముఖభాగంలో శిఖరం వరకు కూడా నగిషీలు చాలా వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ముఖద్వారం పైభాగంలో గల ఏనుగుల వరుస ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. గర్భాలయంలోని శివలింగం ఓ మాదిరి పరిమాణంలో కనిపిస్తుంది. భరతేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు శత్రుఘ్నేశ్వరుడి ఆలయం దిశగా కదులుతారు. ఈ మూడు ఆలయాలపై కూడా రామాయణానికి సంబంధించిన శిల్ప చిత్రాలు, జానపద చిత్రాలు, ఏనుగులు, సింహాలు, కలశాలు, చిత్రమైన ముద్రలు మనకి కనిపిస్తాయి. ఆనందాన్ని కలిగించేవి కొన్నైతే ఆశ్చర్యాన్ని కలిగించేవి కొన్ని, ఆలోచనలో పడేసేవి మరికొన్ని. త్రేతాయుగంతో ముడిపడిన స్థల మహత్యం, వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలంటే ఓ పట్టాన మనసొప్పదు. రామేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత సమీపంగా ఉన్న ఈ మూడు శివాలయాల దగ్గరికి చేరుకుంటారు. శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ప్రతి ఆలయంలో శివలింగం దర్శనమిస్తూ ఉండటం విశేషం. లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర స్వామివార్లకు భక్తులు నమస్కరించుకుంటారు. చరిత్ర, ఆధ్యాత్మికత కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతుండటం భక్తులకు మరింత మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. రామేశ్వర ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. శ్రీరాముడు చాలా ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడు. అలాంటి కొన్ని క్షేత్రాలలో ఆ సదాశివుడు రామేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అయితే సీతమ్మ వారితో కలిసి
శ్రీరాముడు ఇక్కడి శివలింగ ప్రతిష్ఠ చేయడం ఒక విశేషమైతే, రాముడి సోదరుల పేర్లతోనూ శివలింగాలు ఆరాధించబడుతూ ఉండటం మరో విశేషం. కళింగ నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయాల దర్శనం మనసు వేదికపై మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. లింగరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన సముదాయంలో 100కి పైగా ఆలయాలు విరాజిల్లుతున్నాయి. ప్రతి ఆలయం విశేషమైనదే, విశిష్టమైనదే. అలాంటి ఆలయ సమూహంలో ఒకటిగా రామేశ్వర ఆలయం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రామాయణ కాలంతో ముడిపడిన ఈ ఆలయ దర్శనం మనలను ఆ కాలానికి తీసుకుని వెళుతుంది. అడుగడుగునా ఆస్వాదించి అనుభూతులను అప్పగిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపూర్ మీదుగా భువనేశ్వర్లోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.